హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ మనము హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సో మనము సేఫ్ ముందుగానే తీసింటాం కాబట్టి చూసుకొని మనము హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ముందుగా లైనింగ్ తీసుకొని సో కింద మనము ఇక్కడ కింద మనము హోల్ చేసి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మనం మార్క్ గీసిన వైపు ఇలా హోల్ చేసుకొని అయితే కుట్టు పెట్టేసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత మనము పై క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. ఈ పై క్లాత్కి అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో చూసే ముందరగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకైతే వచ్చేస్తాయి. సో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనము ఒక పీస్ జాయిన్ చేసేసుకోవాలి. సో మనము ఈ పీస్ అయితే జాయింట్ చేసుకోకూడదండి. ఈ పీస్ జాయిన్ చేసుకోకుండా అలానే పెట్టేసేయండి ఈ పార్ట్ మాత్రము. సో నెక్ పార్ట్ మాత్రం మనము జాయింట్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదండి, హ్యాండ్స్ అయితే మనము జాయిన్ చేసేసుకున్నాము. నేను ముందుగా అయితే పైపింగ్ తయారు చేసి పెట్టుకున్నానండి. సో మీరు కూడా అలాగే ముందుగా పైపింగ్ తయారు చేసి పెట్టేసుకోండి. మనము ఇప్పుడైతే సో ఇది చూసారుగా, ఇది ఫ్రంట్ పీసు. ఓన్లీ ఈ పీస్ మాత్రమే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పైపింగ్ నెక్కు వేసుకుందాము. అలాగే ఈ ఫ్రంట్ పీస్కి కూడా కింద లైనింగ్ హోల్ చేసి ఉంచుకోండి. సో చూసారుగా, ఒక హాఫ్ ఇంచ్ మనము ఇలా కుట్టు అయితే పెట్టేసుకోవాలి. సో చూడండి, పైపింగ్ దారం అయితే ఈ వైపున ఉండాలి. ఇలా పెట్టి కుట్టేసేసుకోవాలి. కుట్టు మనము కరెక్ట్గా దారానికి చివరిగా వేసేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని మనము కుట్టు అయితే వేసేసుకోవాలి. దారానికి చివరిగా వేసేసుకోవాలి కుట్టు. అలా వేస్తేనే మనకి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. కింది వరకు మనము ఇలా పైపింగ్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా పైపింగ్ వేసేసుకోండి. నిదానంగా చూసి వేసుకోండి. పైపింగ్ దారము లాగకుండా, మనం ఒబ్బులు తిప్పేటప్పుడు కూడా పైపింగ్ దారం అయితే లాగకుండా పెట్టి కుట్టేసుకోవాలి. సో చూసారుగా, ఈ వైపున ఆ వైపున పైపింగ్ అయితే వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ పీస్ జాయిన్ చేసేటప్పుడు మాత్రము లైనింగ్ జాయిన్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది లోపల కుట్టు కనబడకుండా మనము స్టిచ్ చేసేసుకోవచ్చు. సో చూసారుగా, ఈ పీస్ని ఇటువైపుకి చూడండి, రివర్స్లో పెట్టండి. ఇది మాత్రం చూసుకొని కుట్టండి. పై పీస్ వచ్చేసి పై వైపుకి, అలాగే లైనింగ్ పీస్ వచ్చేసి కింద వైపుకి పెట్టుకొని కుట్టు పెట్టుకోవాలి. ఈ పైపింగ్ వేసిన పీస్ అయితే మధ్యలో ఉంచుకోవాలి. పై పీస్ని ఇలా రివర్స్ పెట్టి, అలాగే కింద పీస్ లైనింగ్ పీస్ని కింద పెట్టి ఇలా మనము కుట్టు అయితే పెట్టేసుకోవాలి. సో మనము పైపింగ్ వేసింటాం కదా, కరెక్ట్ ఆ కుట్టు దగ్గరే మనము కుట్టు వేసేసుకోవాలి. చూసుకొని నిదానంగా కుట్టు పెట్టుకోండి. సో మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే ముందుగా పై పీస్ జాయిన్ చేసి ఆ తర్వాత లైనింగ్ పీస్ జాయిన్ చేయండి. ఎందుకంటే మనకి రెండు ఒకటేసారి కుట్టాలంటే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఒక పీస్ తర్వాత ఇంకొక పీస్ అయితే కుట్టుకోండి. నేనైతే రెండు ఒకటేసారి ఇలా పెట్టేశాను. చూసారు కదా,
పై పీస్ అయితే పైన పెట్టి అలాగే లైనింగ్ పీస్ అయితే కింద పెట్టేసి కుట్టుకోండి. ఇలా మనము ఒక 1/2 ఇంచి అలా మనము కుట్టు పెట్టేసుకోవాలి. సో ఒకవేళ పైపింగ్ వేయకపోయినా కూడా ఏం పర్వాలేదండి. పైపింగ్ వేయకపోయినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కుట్టేసుకోవచ్చు. సో మనం పైపింగ్ వేస్తే లుక్ కొద్దిగా బాగుంటుందని పైపింగ్ వేసినాను. సో మీరైతే ఫస్ట్ పైపింగ్ లేకుండానైనా కుట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళైతే పైపింగ్ లేకుండానే కుట్టేసుకోండి. సో మనము ఇక్కడ వంపు తిప్పేటప్పుడు కొద్దిగా బట్ట పడకుండా కింద పైన 2 పక్కల చూసుకోవాలి. చూసారు కదా, లోపల అనేది కుట్టు మనకి కనిపించదు. చూసారు ఎంత బాగా నీట్గా వచ్చిందో. అలాగే మనము ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఆ పైన కూడా మనము కుట్టు అయితే పెట్టేసుకోవాలి. సో అదేవిధంగా ఇటువైపు కూడా మనము ఆ పీస్ ఎలా కుట్టామో అదేవిధంగా ఈ పీస్ కూడా అలానే కుట్టాలి. సో ఫస్ట్ అయితే అలా కుట్టేసి ఇలా కుట్టేసుకోండి. సో చూసారు కదా, 2 పీసులు అయితే ఇలా జాయిన్ చేసేసాము. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. అలాగే మనము నెక్కి అయితే పైపింగ్ వేసేసుకుందాం. ఇప్పుడు పైపింగ్ వేసేటప్పుడు మాత్రమే చూసుకొని జాగ్రత్తగా వేయండి. సో పైపింగ్ వేసేటప్పుడు మనము సింగిల్ పాదం అయితే యూస్ చేయాలి. సో డబుల్ పాదంతో అయితే అంత నీట్గా రాదండి. అందుకు సింగిల్ పాదంతో యూస్ చేసి పైపింగ్ అయితే వేసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ అయితే వేసేసుకున్నాము. అలాగే రౌండ్ దగ్గర సన్నగా అలా ఖర్చులు పెడితే రౌండ్ మనకి బాగా తిరుగుతుంది. ఇది కూడా అంతే, పై కుట్టు వేసేసుకొని ఆ తర్వాత 2 కుట్టు కూడా వేసేసుకోండి. సో ఇప్పుడు మనము వెనకాల పార్ట్కి కూడా అలానే పైపింగ్ వేసేసుకుందాము. సో వెనకాల పార్ట్ అయితే ముందుగానే నేను లైనింగ్ జాయిన్ చేసి పెట్టేశాను. సో ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. సో బ్యాక్ నెక్ కూడా మనము పైపింగ్ అయితే వేసేసుకుందాము. పైపింగ్ వేసేటప్పుడు నెక్కు చూసుకొని వేయాలండి. పైపింగ్ క్లాత్ లాగకుండా చూసుకొని నిదానంగా వేసుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టుకొని మనము ఇలా తిప్పేసుకొని పై కుట్టు అయితే వేసేసుకోవాలి. పై కుట్టు వేసుకున్నాక డబుల్ కుట్టు అయినా ఇంకో కుట్టు వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు.
అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మనము ఇలా పైకుట్టు అయితే వేసేసుకున్నాము. సో నెక్కు వేసుకున్నాక మనము ప్రిన్స్ కట్ జాయిన్ చేసినాం కదండి పీస్ బాడీ దగ్గర. సో మనం అక్కడ పైపింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా మనము కుట్టు వేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు కుట్టు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మనము ఒక కుట్టు పెట్టేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇటువైపు అలాగే అటువైపు రెండు వైపులా ఇలా మనము పై కుట్టు వేసేసుకున్నామంటే చూసే కూడా చాలా నీట్గానే ఉంటుంది. సో ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత మనము సైడ్ అయితే ఇలా క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసుకున్నాము. ఇటువైపు అలాగే అటువైపు కూడా మనము జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందంటే సో కట్ చేసుకోవచ్చు. అలాగే అటు సైడ్ కూడా జాయిన్ చేసేసుకున్నాము. సో పైపింగ్ వేసిన తర్వాత మనము క్లాత్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి సైడ్లు అనేది లూజ్ కుట్టుతో ఇట్లా క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. సో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకున్నాము, బ్యాక్ది అలాగే ఫ్రంట్ది. సో మనము 1/2 ఇంచ్ ఖర్చులేక వదిలేసాము కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనము కుట్టు అయితే పెట్టేసుకోవాలి. షోల్డర్ ఇలా పెట్టి జాయిన్ చేసేసుకోవాలి 1/2 ఇంచ్. సో రెండు క్లాతులు సమానంగా పెట్టాలి అండి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ షోల్డర్ రెండు సమానంగా పెట్టి కుట్టు పెట్టుకోవాలి. సో ఏమాత్రం తేడా ఉన్నా కూడా మనకి డ్రెస్ అనేది నీట్గా కూర్చోదు. సో ఇలా 2 సార్లు కుట్టు పెట్టేసుకున్న తర్వాత మనకి షోల్డర్ అనేది రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి, ఏం పర్వాలేదు. సో రెండు ఇలా సమానంగా వచ్చాయి లేదా అని ఇలా పెట్టి చూసేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఒక పక్క కట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవాలి. సో ఫ్రంట్ మనము కొద్దిగా అలా క్రాస్ తీస్తామంటే చూసేదానికి నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఒకవైపే పైవైపే క్రాస్ తీసాం కాబట్టి సో చూసుకొని అలా కొద్ది క్రాస్ తీసేసుకుందాం. సో హ్యాండ్స్కి అయితే ప్యాచ్ కోసము ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా క్రాస్ క్లాత్ తీసుకుందామండి ప్యాచ్ వేసే కోసము. సో ఈ క్లాత్ అనేది క్రాస్ మాత్రమే తీసుకోవాలి, స్ట్రైట్గా అయితే తీసుకోకూడదు. సో మనము 1/2 ఇంచ్ ఖర్చులేక వదిలేసాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇలాగైతే స్ట్రైట్గా కుట్టు పెట్టేసుకోవాలి. సో రెండు ప్యాచ్లు ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా కుట్లు పెట్టేసుకోవాలి. సో హ్యాండ్స్ రివర్స్ వైపున జాయిన్ చేయండి, ఎందుకంటే మనము ప్యాచ్ పై వైపున వేస్తాం కాబట్టి. సో ఇలా జాయిన్ చేశాక పై కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసామంటే మనకి చాలా నీట్గా వస్తుంది.
సో ఈ క్లాత్ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ దారం పెట్టి ఇలా కుట్టు పెట్టేసుకోవాలి. సో ఇలా ఒక హోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంకో హోల్ చేసి చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ క్రాస్గా తీసాం కాబట్టి మనం ఎక్కువ లాగినా కూడా సాగిపోతూ ఉంటుంది. సో ఎక్కువ లాగకుండా చూసుకొని నిదానంగా ఇలా పై కుట్టు పెట్టేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీనో ప్యాచ్ కుట్టు పెట్టుకోవడం. సో మనము హ్యాండ్స్కి సేఫ్ తీసాం కాబట్టి మనము ఈ సేఫ్ తీసినది ఫ్రంట్ వైపుకు వేసుకోవాలి. సో ఇది మాత్రం ఇలా చూసుకొని ఇలా పెట్టుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. సో ఫస్ట్ మనము హ్యాండ్స్ని ఈ విధంగా మనము జాయిన్ చేయాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కుట్టేటప్పుడు హ్యాండ్ని అయితే ఎగ్గకుండా ఈ విధంగా లూజ్గా పట్టుకొని అయితే మనం హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి. సో చూసారు ఇలా హ్యాండ్ని అయితే కుట్టేసుకోండి. సో ఈ వైపున కుట్టేసుకుని అలాగే ఇంకో వైపున కూడా ఈ విధంగానే కుట్టేసేసుకోండి. సో ఒక కుట్టు పెట్టేసుకున్నాక ఇంకో కుట్టు కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఉంటాం కాబట్టి రెండు మొత్తం సమానంగా హాఫ్ ఇంచుతో ఇలా కుట్టు పెట్టేసుకోవాలి. సో ఇటువైపు అయితే అయిపోయింది, అటువైపు కూడా అలానే కుట్టు పెట్టేసుకోండి. సో ఈ రెండు హ్యాండ్స్ కుట్టిన తర్వాత సో ఈ హ్యాండ్ ఇలానే పెట్టేసి కుట్టేసుకోండి. సో ఈ రెండు హ్యాండ్స్ కుట్టిన తర్వాత మనము లూజ్ కుట్టు అయితే పెట్టేసుకొని సో బాడీ కుట్లు కూడా ఇలా కుట్లు అయితే వేసేసుకోవాలి. సో నేను ముందుగానే వేసేసి పెట్టేశాను. సో ఇప్పుడు మీకు ఓపెన్స్ ఎలా కుట్టాయో చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఓపెన్స్ దగ్గర ఇలా కట్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చూసుకొని మనము ఎంత కుట్లేక వదిలేసామో అంతవరకు మనము ఇలా కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఇలా హోల్ చేసేసుకోవాలి. సో మొత్తం ఇదే విధంగా కింది వరకు మనం చూసుకొని ఇలా హోల్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. సో చూసారుగా అంతే అండి, చాలా ఈజీ ఓపెన్ చాలు కుట్టడము. సో ఇటువైపు అలాగే అటువైపు రెండు వైపులా కుట్టేసుకోండి. సో కింద ఈ విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. సో చూసారుగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.